దేశ రాజకీయాలను పరిశీలించినట్లయితే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావటం అనేది కొంచెం దురదృష్టకరమైనటువంటి సంఘటనగానే భావిస్తాం. ఎందుకంటే ఈ దేశానికి పెద్ద పీడగా ఉన్నటువంటి బీజేపీ మాకు అధికారం వస్తే రాజ్యాంగాన్నే మారుస్తామో 400 సీట్లు వస్తే అని మరి నినాదం ఇచ్చినటువంటి బీజేపీ, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి బీజేపీ, మత ఘర్షణలకి మరి రాజ్యం పోస్తున్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కూడా చేరటం అనేది ఒక లౌకిక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అందులో చేరటం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనా గతంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి నిరసన కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, ఒక నెగిటివ్ కానివ్వండి, ఆయన చాలా నియంత్రిత పోకడలతో పరిపాలన సాగించారు. ఏ రకంగానూ కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కానీ, ప్రజాస్వామ్యయుతంగా నడవలసిన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని పరిపాలన చేయలేకపోవటము, ఏ ఒక్క ప్రజాస్వామ్యం కానీ, ఏ ఒక్క పార్టీకి, రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో మనకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వినతి పత్రాలు తీసుకోవటం అనేది, మరి ఇతర పొలిటికల్ పార్టీలతో మాట్లాడటం అనేది అదొక సాంప్రదాయము. కానీ ఆ సాంప్రదాయాన్ని కూడా ఆయన తినోదకలు ఇచ్చాడు. మరి అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకించినటువంటి ధర్మిల మరి నెగిటివ్గా ఉన్నటువంటి ఆ ఓటు అనేది తెలుగుదేశంకి ఎన్డీఏ కూటమికి ఉపయోగపడింది. ఆ పద్ధతుల్లో సరే కొంచెం విజన్ ఉన్నటువంటి వాడు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది. ఏదేమైనా ఈ రోజున్నటువంటి రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి బీజేపీకి మద్దతు ఇవ్వటం అనేది మాత్రం కొంచెం దురదృష్టకరం ఘటనగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కనుక మనం చూసినట్లయితే కనుక పార్లమెంట్లో జరుగుతున్న తీరు కానీ, పార్లమెంట్లో తీసుకున్నటువంటి విధానాలు కానీ, అది ఒక దేశము, ఒక భాష, ఒక దేశము, ఒక రాజకీయం, ఒక సాంప్రదాయం, ఒక ఎన్నికలు, ఈ రకమైనటువంటి ఒకే దేశము ఒకే భాష అనేటువంటి ఒక అంటే మన దేశానికి ఆ రకమైనటువంటి వైరుధ్య కలిగినటువంటి దేశం అంది. భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న వైరుధ్యభరితంగా ఉండేటువంటి భారతదేశంలో ఈ ఒకే అనేది అది ఎప్పటికీ కూడాను అది సరిపోదు. ఎందుకంటే గతంలో మనము చూసినట్లుగా నిన్ననే ఒకే దేశం ఒకే ఎన్నికలకి పార్లమెంటు మీద పెట్టాలా వద్దనే దాని మీద కూడా వాళ్ళు పూర్తి మెజార్టీ 2/3 మెజార్టీని తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు మరి ఏదైతే గత అసెంబ్లీ పార్లమెంట్ ప్రారంభమైన నుంచి జేపీసీవీఎంని విపక్షాలు గొంతు చించుకుంటున్నాయో దానికి ఈ రోజున వాళ్ళు ఓటమి చూసిన తర్వాత 2/3 మెజార్టీ కోల్పోయిన తర్వాత జేపీసీ వేయటానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికి అంగీకరించారు. 31 మందితోటి మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఏదేమైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అత్యధిక సంఖ్య వాళ్ళదే ఉంటుంది కాబట్టి తీర్పులు, నిర్ణయాలు ఏ జరిగినప్పుడు ఇక్కడ ఈ దేశం మాత్రం ఈ రకమైన ఒకే దేశం ఒకే ఎన్నికలు దానికి సుతరాము అది ఆమోదయోగ్యం కాదు. ఇవన్నీ కూడా చివరికి నియంత్రితపు వైపుగా ప్రయాణం చేయడానికి ఉపయోగ పద్ధతుల్లో ఈ రోజున ఈ చర్యలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన అధ్యక్షత పాలన, మొత్తం కేంద్రీకృత అధికారం కావాలి వాళ్ళకి. ఇవన్నిటిని జరుపుకునే దానికోసం అన్నింటినీ అమలు చేసిన దానికోసం స్లోగా ఏంటంటే నెమ్మదిగా పావులు కదుపుతున్నటువంటి ఈ నేపథ్యాన్ని, రాజకీయ నేపథ్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి.